హలో గాయ్స్, అయితే టైం వచ్చేసరికి 10:10 అవుతుంది. సో ఇవాళ నేనైతే మన యూట్యూబ్ గ్రోత్ గురించి అయితే చూశాను. సో మన యూట్యూబ్ గ్రోత్ అయితే చూస్తే 7 సబ్స్క్రైబర్స్ అయితే ఉంది. అండ్ వ్యూస్ కూడా పెరిగారు కొంచెం, 28 టు మళ్ళీ 9 వ్యూస్ అయితే వచ్చింది. ఫాస్ట్గా ఇంకా చేసేద్దాము మన వీడియోని 5 minutes to 6 minutes అయితే చేసేద్దాము. సో ఈ ఈ ఇంకా ఒక యూట్యూబర్ ఉంది, తను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఎవరో తెలియదు కానీ నెక్స్ట్ వీడియో ఒకసారి చెప్తాను. సో నేను ఇంకా స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ అవర్ ఫస్ట్ వన్ ఈజ్ అవర్ హరిహర వీరమల్లు మూవీ. ఈ మూవీ అయితే ప్రైమ్ వాడైతే బ్యాక్ చేసుకున్నారు. 3 weeks కాదంటే 4 weeks అయితే అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. మేబీ 1 month కూడా అవ్వచ్చు. వాళ్ళు ఇది చాలా థియేటర్ రన్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేసేదైతే ఈ నెల August 22nd or 23rd అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 కింగ్డమ్ మూవీ అయితే చాలా ర్యాంపేజ్ అయితే వస్తుంది. కలెక్షన్స్ అయితే చూసుకుని అయితే 38 crores ఫస్ట్ డే అయితే, 14 crores నెక్స్ట్ డే అయితే జరిగింది. సో మొత్తం 52 crores అయితే 2 daysలో వచ్చింది. వీడియో అన్న మాత్రం మంచిగా చేస్తారేమో ఈ సినిమా నుంచి. సో ఈ సినిమాని అయితే నేను వెళ్తాను ఖచ్చితంగా, ఎప్పుడో ఒకసారి, అప్పుడు మీకు చెప్తాను. సో ఈ మూవీకి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే బ్యాక్ చేసుకున్నారు. హరిహర వీరమల్లు ప్రైమ్ వీడియో వాళ్ళు బ్యాక్ చేసుకున్నారు, నెట్ఫ్లిక్స్ కాదు. సో కింగ్డమ్ నెట్ఫ్లిక్స్ అయితే చేసుకున్నారు బ్యాక్. సో వీళ్ళైతే 4 weeks అయితే రాసుకున్నారనమాట. సో ఈ 4 weeks అంటే ఎక్స్పెక్టెడ్ ఈ నెల August 28 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే, 28 or 29th. సో నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్. సో అవతార్ ట్రైలర్ అయితే వచ్చింది కాబట్టి బాగుంది. ట్రైలర్ అంతగా ఏం లేదు, జస్ట్ యావరేజ్, ఓకే. తర్వాత ఇవాళ అయితే మనము ఇది అవతార్ December 22nd అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి మనము థియేటర్స్లోకి వెళ్ళి చూద్దాము. సో నెక్స్ట్ నెంబర్ 4 గూఢచారి 2 నుంచి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది మనకి 1st May 2026. సో 1st May 2026కి అయితే మన గూఢచారి 2 అయితే రిలీజ్ కాబోతుంది. వెళ్ళి 1st May అసలు ఏమవుతుందో చూద్దాం. 2026 నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ నెంబర్ 5 కల్కి పార్ట్ 2. ఈ కల్కి పార్ట్ 2 అయితే మనము ఇప్పట్లో అయితే రాదంటున్నారు. సో ఫస్ట్ అయితే స్పిరిట్ అండ్ రాజసాబ్, ఫౌజీ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే చెప్తున్నారు. సో కల్కి పార్ట్ 2 అయితే మనకి ఇప్పట్లో అయితే రాదని చెప్పాను ఇప్పుడే. సో ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అయ్యేసరికి నాకైతే 2027 అయితే అవుతుంది అనిపిస్తుంది. ఒకవేళ 2026లో అయిపోతే అవ్వదులేండి, 2027 కల్లా అవుతుంది. సో 2027 నుంచి స్టార్ట్ చేసిన 2029కి అయితే ఎండ్ అవ్వాల్సిందే. ఒకవేళ అది కూడా అవ్వలేకపోతే దేర్ ఇస్ మేబీ ఛాన్సెస్ దట్ 2030 స్టార్ట్ చేస్తే 2032కి ఎండ్ అవ్వచ్చు. సో అవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సరే చూద్దాం ఏం జరుగుతుందో. దే కాల్ హిమ్ ఓజీ అయితే మనము September 25th అయితే చూస్తున్నాము. ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, మన రివ్యూ పెట్టాం మన యూట్యూబ్ ఛానల్లో. సరే నెక్స్ట్ దానికి ఏమన్నా ఉందా భయ్యా, ఈ సినిమాకి ఎందుకులే, ఇంకేమైనా ఉందా భయ్యా అంటే మీకు అక్కడట్టు ఆ రోజు రిలీజ్ అవుతుంది. నేనైతే ఈ సినిమా అనుకుంటున్నాను ఖచ్చితంగా, ఓజీ అనుకుంటున్నాను. సో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 5 వార్ 2 ఈ సర్టిఫైడ్ డ్యూ బై ఏ. అందరూ చూడొచ్చు ఈ సినిమాని. సో అందరూ వెళ్ళి హ్యాపీగా ఉండండి. నాకైతే అంతగా నచ్చలేదు ట్రైలర్. సో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 7 అనుకుంటా. నెంబర్ 7 అవర్ కూలీ మూవీ అయితే సెన్సార్డ్ అంటే లైక్ సర్టిఫైడ్ ఏ అంటే అండర్ 18,
18 కేటగిరీ మొత్తం. సో సినిమాకి ఏ కేటగిరీ అనగానే నాకు షాక్ అయితే అయ్యాను. ట్రైలర్లో ఏం లేదు, వేస్ట్ ట్రైలర్, అది చెత్త ట్రైలర్, ఏమీ లేదు. దానికి సర్టిఫైడ్ ఏంట్రా బాబు అనుకున్నాను నేనైతే. ఈసారి అయితే లోకేష్ కనకరాజు గారు ఒక పెద్ద ఫ్లాప్ అయితే ఇవ్వబోతున్నారు అని ఒక సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇప్పుడే. సో చూద్దాం. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి అని కోరుకుంటూ మీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు అందరికీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో బాయ్ బాయ్ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే.